శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క మే నెలలో వృశ్చిక రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. ఈ యొక్క మే నెల ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. మరి బంధువులతో, అదేవిధంగా సోదర వర్గం వారితో విరోధాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ నెల. స్నేహితుల ద్వారా కూడా మీకు ఈ నెలంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఎంతటి పనినైనా సరే సులభంగా కూడా పూర్తి చేస్తారు. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నెలంతా కూడా ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. కాకపోతే బంధువులతో, సోదర వర్గం వారితో కొంచెం విరోధాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఒకటికి 10 సార్లు ఏ నిర్ణయాన్నైనా సరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక ఈ నెలలో మీరు నూతన వాహనాలు కొనేవారికి మంచి నెలగా చెప్పవచ్చు ఈ యొక్క మే నెల. అదేవిధంగా మరి కొన్ని కోర్టు వ్యవహారకంగా కూడా మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఏవైనా గృహాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, ఏ స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ మంచి లాభాలను ఆర్జిస్తారు ఈ నెల ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అదేవిధంగా ఈ నెలలో మీ మాటకి ఎదురు ఉండదు. ఎటువంటి పనినైనా సరే సులభంగా కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెల. కాకపోతే కొంచెం ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తగా ఉండండి ఈ నెల. మరి కొంచెం ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి. మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా మరి గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం ద్వారా వారితో కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఈ కింది స్థాయి అధికారుల ప్రోత్సాహం అనేది మీకు అధికంగా ఉండడం ద్వారా మీకు ఎంతటి పనినైనా సరే సులభంగా కూడా పూర్తి చేసుకుంటారు. కాకపోతే కొంచెం మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో వీరు ప్రథమార్థం వీరు అనుకున్నంత విధంగా కూడా మీ యొక్క వ్యాపారం అనేది జరగకపోవచ్చు. కాకపోతే ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క వ్యాపారం అనేది మంచి లాభాలతో కూడా ముందుకు వెళ్తుందండి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జాయింట్ వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. గత నెలలో రాసినటువంటి మరి బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచి ఫలితాలు మరి విడుదలయ్యి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పక ఆ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే వారికి కూడా మంచి అవకాశంగా చెప్పవచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మరి సోదరవర్గం వారితో, బంధువులతో కొన్ని విరోధాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి ముఖ్యంగా గుర్తుంచుకోండి, మరి శివారాధన బాగా గుర్తుంచుకోండి. శివుడికి సంబంధించి శివారాధన ఎక్కువగా చేసుకుంటే తప్పక ఈ నెల మీకు ఏవైతే కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.